ఆధ్యాత్మికంగానే కాకుండా ఇటు అడ్వెంచర్ టూరిజానికి కూడా అనుకూలమైన పర్యాటక ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ముందు వరుసలో ఉంటుంది. పంచగంగ్ టెంపుల్. ఇక్కడ 5 నదుల నీరు నంది నోటి నుండి ప్రవహిస్తుంది. పూణే నుంచి మహాబలేశ్వర్ 120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మహారాష్ట్ర పూణేలోని బలేశ్వర్ అనే ప్రాంతంలో లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోనే కృష్ణా నది జన్మించింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోట ఓ ఆలయం ఉన్నది. అందులో చెక్కిన గోముఖంలో నుంచి వచ్చే నీటి ద్వారా కోనలు దాటి కృష్ణా నదిగా ప్రవహిస్తుంది. నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతాయి, కానీ కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందట ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ, వేణి, సావిత్రి, కోయన, గాయత్రి నదులు సంగమిస్తాయనే నమ్మకము. ఈ గుడిలోని గోముఖం నుంచి వచ్చే ద్వారా ఈ 5 నదులకు ప్రతిరూపమని చెప్తారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. గోముఖం నుండి బయటికి వచ్చిన కృష్ణా నది అతివేగంతో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూలన నుండి 45 మైళ్లను ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్ర గుండా మరో 10 మైళ్లు సాగి వేణి నదిని కలుపుకొని కృష్ణా నదిగా ఖ్యాతి పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన ఈ ప్రాంతంలో చూడవలసిన సైట్ సీయింగ్లు, చూపు తిప్పని హిల్ స్టేషన్లు, కండల పంచగని సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తు కలదు. పూణే నుంచి పంచగని 101 కిలోమీటర్లు, ముంబై నుంచి 244 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150 మైళ్లు ప్రవహించిన కృష్ణా నది కర్ణాటకలో కలుస్తుంది. 5 నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని కృష్ణ, వీణ, సావిత్రి, కోయన, గాయత్రి 5 నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ చూడవచ్చు. ఆలయంలో గోముఖి విగ్రహము, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలాన ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు. త్రిమూర్తులు పుణ్యనదులుగా మారిన ప్రాంతమే మహాబలేశ్వర్. ఇక్కడ త్రిమూర్తులైన పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు, వెన్న, కోయిన కృష్ణ నదిగా మారారని చెప్తారు. వీటితో పాటు మరో 2 కూడా అత్యంత పవిత్రమైన నదులు ఉన్నాయి. వాటినే జన్మస్థానాలు. ఇందుకు సంబంధించిన పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉన్నది. దాన్ని అనుసరించే మహావిష్ణువు సూచన మేరకి పరమశివుడు పర్యవేక్షణలో బ్రహ్మదేవుడు ఒక యాగాన్ని నిర్వహించాలని భావిస్తారు. ఇందుకు సంబంధించి తెలుసుకుందాము. అయితే యాగ సమయానికి సరస్వతి దేవి రాకపోవడంతో మరో స్త్రీతో బ్రహ్మయాగాన్ని మొదలు పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతి బ్రహ్మతో పాటు విష్ణువు, పరమశివుణ్ణి నదులుగా మారిపోవలసిందిగా శాపం పెడుతుంది. ఆ శాప ఫలితంగా మహాబలేశ్వర్లో వారు 3 నదులుగా మారిపోతారు. ఈ 3 నదులతో పాటు సావిత్రి, గాయత్రి నదులు కూడా ఇదే ప్రాంతంలో జన్మించాయి. ఇవి 5 కొద్ది దూరం ప్రయాణం చేసి పంచగంగ అనే ప్రాంతంలో సంగమిస్తాయి. ఇక్కడ మహాదేవుడికి ఆలయం ఉన్నది. ఇక మహాబలేశ్వర్లో పరమశివుడు స్వయంగా వెలిశాడని చెప్తారు. ఇక్కడ పరమశివునికి ప్రీతికరమైన రుద్రాక్ష ఆకారంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆలయంలో స్వామివారి కోసం పడక కూడా ఉంటుంది. ఈ పడకన ఇక్కడ పూజారులు ఎంతో భక్తిభావంతో అలంకరిస్తారు. ప్రతిరోజు పరమేశ్వరుడు దీనిపై శయనిస్తాడని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఇక్కడ ఉన్న ఆలయము మూసివేసే సమయంలో ఏమాత్రం నలగకుండా ఉండే పక్క తెల్లారేసరికి చెదిరి కనిపిస్తుంది. ఇక ఈ ఆలయ సమీపంలో కృష్ణా నది జన్మస్థానంలో కృష్ణబాయి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో దేవగిరి యాదవరాజు సిగండియే నిర్మించారు. తర్వాత 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా చక్రవర్తి శివాజీ మార్చారు. ఈ ఆలయం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. కృష్ణుడి అందమైన విగ్రహంతో అలంకరించబడింది. ఈ ఆలయము మరియు అతని అందమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణము బ్రహ్మ, విష్ణు మరియు శివునిపై సావిత్రి శాపంతో సరస్వతి శాపంతో దగ్గర ఉన్న సంబంధం ఉంది. ఇవి అక్కడ కోయన, కృష్ణ, వెన్న నదుల్లోకి ప్రవహిస్తాయి. అయితే వెన్న నది కొంత దూరం ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్న ఈ 2 నదులు కలిసి కృష్ణవేణి నదిగా ముందుకు ప్రవహించగా కోయిన నది మహాబలేశ్వర కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. మహాబలేశ్వర్లోని కొండ మీద ఉన్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుండి వెలువడే నీటి ద్వారా సందర్శకులకు ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక కృష్ణా నది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటే
ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా 5 తూములు లాంటి రంధ్రాలు ఉండగా ఇవి ఒకదానికి ఒకటి 6 అడుగుల దూరంలో ఉంటాయి. ఈ ఒక్కో రంధ్రం గుండా నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ఈ 5 నదులు ఆలయానికి వెనుక వైపు ఉన్న కొండ మీద నుండి ప్రవహిస్తూ వస్తూ ఈ రంధ్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణా నదిగా ప్రవహిస్తుంది. దీనినే పంచగంగా అని అంటారు. అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటి ద్వారాను పవిత్ర జలంగా భావించి భక్తులు తలపై చల్లుకుంటారు. అక్కడ నుండి కొంచెం దిగువకు వెళ్లే ఆలయ కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని వాయి అని పిలుస్తారు. వాయిలో దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణంగా గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయ నగరం కూడా పేరున్నది. మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఈ మందిరం నుండి బయటికి రాగానే అక్కడ మనకు మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని మహాబలేశ్వర స్వామి శివలింగ విగ్రహమూర్తిగా దర్శనమిస్తాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి తరిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్ను కొనుగోలు చేసుకోవచ్చు. ఎప్పుడు సందర్శించవచ్చు. మీరు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. మరియు మొత్తం ఆలయాన్ని చూడడానికి గంట సమయం పడుతుంది. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మధ్య రీతిలో వాతావరణం ఉంటుంది. అక్టోబర్ నుండి జూన్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయము. ఎలా చేరుకోవాలంటే రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులకు ప్రైవేట్ లేదా పబ్లిక్ బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. మహాబలేశ్వరం నుండి ట్యాక్సీల ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు. ఇదిలా ఉండగా నదుల జన్మస్థలమైన మహాబలేశ్వర్ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి. అందులో 600 అడుగుల నుంచి కిందికి దుమిలే లింగమల జలపాతం ప్రధానమైంది. అటుపై దోబి జలపాతము. ఇది మహాబలేశ్వర్కు 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీన్ని చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అటుపై చైనామాన్స్ జలపాతము. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చైనా మలేసియాకు చెందిన ఖైదీలను ఇక్కడ బందీగా ఉంచేవారని చెప్తారు. అటుపై ఇక్కడ ఉన్న వెన్న సరస్సులో బోటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ క్రమం తప్పకుండా కయాకింగ్ పోటీలు జరుగుతాయి. ఈ ప్రాంతం కోటలకు చాలా ప్రాచుర్యం చెందినది. దశాబ్దాలకు పూర్వం సింగన్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ మహాబలేశ్వరుడికి దేవాలయం కూడా ఆయనే కట్టించాడని చెప్తారు. ఇక ఈ మహాబలేశ్వర్ నుండి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో కైవసం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1656లో ఇక్కడికి 24 కిలోమీటర్ దూరంలో రాయ్గఢ్ కోటను కట్టించాడు. కొండపై కోటలో భవానీదేవి మహాదేవ ఆలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కోటలోకి అనుమతిస్తారు. అటుపై ఈ కోటకి ఎవరిని అనుమతించరు. ప్రముఖ హిల్ స్టేషన్గా మహాబలేశ్వర్కు పేరుంది. ఇక్కడ దాదాపు 30 వ్యూ పాయింట్లు ఉన్నాయి. విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తైన ప్రదేశము. ఆ తర్వాతి స్థానము కొన్నట్ శిఖరానిది. ఏనుగు తల ఆకారంలో పర్వతాన్ని ఎలిఫెంట్ హెడ్ అని అంటారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలను చూడవచ్చు. సూర్యాస్తమయానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ముంబై పాయింట్, ఆర్డర్సీ పాయింట్స్, హెల్సా పాయింట్ నుంచి కూడా సంధ్యా సమయం ఇక్కడ మనోహరంగా కనిపిస్తుంది. సాహస యాత్రికుల కోసం మహాబలేశ్వరంలో ట్రెక్కింగ్ అందుబాటులో ఉంటుంది. వీకెండ్ సమయంలో ఈ అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ప్రకృతి రమణీయాలతో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు పంచగని, మహాబలేశ్వర్. ఇవి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలో విస్తరించున్నాయి. మహాబలేశ్వర్ పంచగని ప్రదేశాల మధ్య దూరము 69 కిలోమీటర్లు. పంచగని అంటే 5 కొండల భూమి అని, మహాబలేశ్వర్ అంటే 5 నదుల ప్రదేశం అని అర్థము. ఇరుకైన కొండల మధ్య జాలువారే జలపాతాలు మనోహరంగా ఉంటాయి. లోయలు, అడవులు, డ్యాంలు, అరుదైన పక్షులు, అంతరించిపోతున్న మొక్కలు, వివిధ రకాల జంతువులు, ఇలా ఎన్నో అద్భుత దృశ్యాలను ఈ ప్రాంతం అందిస్తుంది. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద కొండ ప్రాంతపు పీఠభూమిగా దీన్ని ఇటీవలే గుర్తించారు. ఇక్కడ పాండవులు కొంతకాలం పాటు ఉన్నారని ప్రసిద్ధి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆటపాటలతో సాయంత్రం సరదాగా గడపవచ్చు.
ధూమ్ డ్యామ్ను కృష్ణా నది మీద నిర్మించారు. పర్యాటకుల కోసం బోట్ షికారు, వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ అందిస్తున్నారు. స్పీడ్ బోట్లు, స్కూటర్ బోట్లు ఉన్నాయి. రాయ్పూర్ పంచగని కార్తికేయుని గుడి రాయ్పూర్ గృహలో కలదు. ఇసుకతో నిర్మించిన ఈ అందమైన దేవాలయాన్ని చూడడానికి భక్తులు బారులు తీరుతారు. ఫిబ్రవరి నెలలో ఈ ప్రదేశం అశేష భక్తులతో సందడిగా ఉంటుంది. మహాబలేశ్వర్ సతారా జిల్లాలోని పశ్చిమ కనుమలో విస్తరించి ఉంటుంది. హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 4718 కిలోమీటర్ల ఎత్తున గలదు. నగర జీవనం నుండి కాసింత రిలాక్స్ కోరుకునే వారు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. పర్యాటకులు ఇక్కడి స్ట్రాబెర్రీ రుచులు చూడకుండా ఉండలేరు. ఆనందాన్ని కలిగించేదిలా ఉంటాయి ఈ జలపాతాలు. ఈ ప్రదేశంలో విశ్రాంతి కోరుకునే వారు వెళితే బాగుంటుంది. ఇక్కడ గల లోతైన కోయిన లోయ బహు సుందరంగా ఉంటుంది.